నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏ పని చేపట్టినా అది సంపూర్ణమైతేనే సార్థకత. మధ్యలో నిలిచిపోతే చేపట్టి కూడా ప్రయోజనం ఉండదు. సరిగ్గా ఆ కోవలోకే వస్తుంది పరకాలలో నిర్మించ తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి భవనం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయిన పరకాల 100 పడకల ఆసుపత్రి భవనంపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి గవర్నమెంట్ ప్రారంభించిన తర్వాత 2022 సంవత్సరంలో పరకాల నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 39 కోట్ల రూపాయల నిధులతోటి 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల 3 నెలల కాలం వచ్చింది. కానీ పనులు చూస్తే మాత్రం సుమారు 60% మాత్రం పనులు జరిగాయి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏర్పరిచిన 100 పడకల ఆసుపత్రికి నిధులు సరిగా ఇవ్వటం లేదని ఆ సదరు కాంట్రాక్టర్ పనులను ఆపివేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? పరకాల పట్టణ ప్రజలకు చిరకాల కోరిక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి గత ప్రభుత్వంలో హయాంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తోటి ఇక లోకల్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది. అటువంటి 100 పడకల ఆసుపత్రి ఇప్పుడు కన్నూరు గారుస్తుంది. కానీ ఆ నిర్మాణం ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకు? అసలు జోప్యం ఎక్కడ జరిగింది? ఈ జాప్యానికి కారణం ఏంటి? ఈ విధంగా వెళ్తే మాత్రం గత ప్రభుత్వ హయాంలో, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి 100 పడకల ఆసుపత్రిని 39 కోట్లతోటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారింది, నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు రాకపోవడం వల్ల సదరు కాంట్రాక్టర్ నాకు నిధులు ఇస్తేనే ఈ పనులు చేపడతాను, లేని పక్షాన నేను పనులు చేపట్టలేను, ఇప్పటికే నా సొంత డబ్బులతోటి పనులు చేపట్టానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం సుమారు 60 నుంచి 65% పనులు మాత్రం జరిగాయి. ఇంకా 39% పనులు జరగాల్సింది. మరి జాప్యానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం మన దగ్గర పరకాల పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలాగే వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది? పరకాల పట్టణానికి ఈ 100 పడకల ఆసుపత్రి వాళ్ళకు లాభంగా మారిందా లేక శాపంగా మారిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, మీ పరకాల నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. సో అది ఒక 65% జరిగింది. మరి పనులు ఆగడానికి జాప్యం జరగడానికి కారణం ఏంటి? కారణం అంటే గత పాలకులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఈ పరకాల కూడా 100 పడకల ఆసుపత్రి చేయాలని ఈ పరకాల ప్రాంత చిరవాళ్ళ కోరిక ఉండే. ఎందుకంటే గతంలో ఈ యొక్క పరకాలకు మన మహారాష్ట్ర నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునేది. అట్లా అనేక సార్లు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 2004-14 మధ్యలో కూడా ఈ పరకాల ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని చెప్పేసి 2004 నుంచి ఈ కోరిక ఉన్నది. కానీ దినదినాభివృద్ధి చెందుతున్న హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి స్థానిక పర్కాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి చొరవతో నాటి కేసీఆర్ ప్రభుత్వం పర్కాలలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించి ఆ మేరకు 39 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. దీంతో 2022లో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు కూడా చేపట్టి భవనాలను నిర్మించారు. అయితే ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వంతో పాటే పర్కాలలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. ఏనాడో నిర్మించిన పాత ఆసుపత్రిలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు మెరుగైన సదుపాయాలు లేవు. ఒకప్పటి జనాభాతో పోలిస్తే కొంతకాలంగా పర్కాల పట్టణ జనాభా బాగా పెరిగింది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తే భవిష్యత్తులో పర్కాల పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల వారికి కూడా అనువుగా ఉంటుందని భావించారు. అందులో భాగంగా పనులకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు స్థానికులు తమకు పెద్ద ఆసుపత్రి రాబోతుందని సంతోషించారు. అయితే నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వారి సంతోషానికి బ్రేక్ పడినట్లయింది.
ప్రభుత్వం మారటంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా కొత్తవారు ఎన్నికయ్యారు. నాటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓడిపోయి కొత్తగా రేవూరి ప్రకాష్ రెడ్డి పర్కాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాటి ప్రభుత్వ హయాంలో పర్కాలలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం కోసం కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్కు ప్రభుత్వం నుంచి అప్పటికే పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు కావటం లేదు. ఫలితంగా సదరు కాంట్రాక్టర్ పనుల్ని నిలిపివేశాడు. ఇక ప్రభుత్వం అయిన తర్వాత కొన్ని రోజులకే లోక్సభ ఎన్నికలు రావటం, రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ వాతావరణమే నెలకొనటంతో ఈ పనుల గురించి పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఆస్పత్రి భవన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో అసంపూర్తిగా మిగిలిన భవనం ప్రస్తుతం అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారింది. కొంతమంది ఆకతాయిలు అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాన్ని తమ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. రాత్రిపూట వారికి అదో అసాంఘిక కేంద్రంగా తయారవుతోంది. భవనంలో చాలా చోట్ల మద్యం తాగి అక్కడే పడేసిన బీరు బాటిళ్లు, ఇతర ఆనవాళ్లు కనిపిస్తాయి. పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారింది అంటే అక్కడే నైట్ వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి స్థానికంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతూ ఉంటే పట్టించుకున్న అధికారే లేరని స్థానికులు విమర్శిస్తున్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన 100 పడకల ఆస్పత్రి భవనం విషయంలో రాజకీయ విమర్శలు కూడా చేసుకున్నారు నాయకులు. ఈ ఆస్పత్రి భవనాన్ని మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఈ విషయంపై రాజకీయ సవాల్ కూడా చేశారు. ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 39 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆస్పత్రి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలకు సకాలంలో వైద్య సదుపాయాలు సమకూరే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా నిర్మాణ పనులు మరింత జాప్యమైతే వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి వైద్యాధికారులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రులు చొరవ తీసుకుని ఆస్పత్రి భవనాన్ని వెంటనే పూర్తి చేసి కొత్త భవనంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని పర్కాల పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.